భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని అమెరికా పర్యటనలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఖండించారు. కాంగ్రెస్ ఓడిపోయినంత మాత్రాన దేశంలో ప్రజాస్వామ్యం లేదని, దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలాగా ఇంగితం లేకుండా రాహుల్ మాట్లాడటం తగదు అన్నారు లక్ష్మణ్. భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇల్హాన్ ఒమర్ను అమెరికా పర్యటనలో రాహుల్ కలిశారని, తరచుగా దేశ వ్యతిరేక శక్తులతో సమావేశమవుతున్న రాహుల్ వ్యవహార శైలి సరికాదు అన్నారు లక్ష్మణ్. ప్రజాస్వామికంగా ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఓటర్లను అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కనబడుతున్నాయి. ఇవాళ ఓటేసి ప్రజలు 240 మంది ఎంపీలను గెలిపిస్తే ఇవాళ ఆ గెలుపును తప్పుపడుతున్నామంటే ఓటర్లను మీరు అవమానపరచడమే. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అమెరికాలో చూస్తూ ఉంటే ఇవాళ చాలా స్పష్టమవుతుంది. రాహుల్ గాంధీ అసలు రంగు బయట పెట్టాడు. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పకనే చెబుతూ కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఆ రోజులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము ఆలోచన చేస్తున్నామని చెప్తుంటే ఇది కాంగ్రెస్ యొక్క నైజం. రాహుల్ గాంధీ ఈ యొక్క ఒమర్తో యొక్క భేటీని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నది, వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులతో, వ్యక్తులతో, తరచుగా ఈ తుక్కుడే లాంటి గ్యాంగులతో రాహుల్ గాంధీ సమావేశం కావడం, వారి చర్యలను ఇవాళ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు.